దీపం ఎంతటి చిన్నదైనా దాని ప్రకాశం అనంతమైన చీకటిని పొగుడుతుంది. అడవికి రాజైన సింహం ఎంతటి చిట్టడవిలో ఉన్నా దాని గర్జన మొత్తం అడవికి వినబడుతుంది. స్వామి వివేకానంద జీవించింది కేవలం 39 సంవత్సరాలే. కానీ భారత జాతిలో ఆయన నింపిన స్ఫూర్తి భారతీయుల గుండెల్లో చిరకాలం నిండి ఉంటుంది. భారతావని బ్రిటిష్ పరిపాలన అనే చీకట్లో బందీగా ఉన్నప్పుడు పౌర్ణమి నాటి చంద్రుల్లా ఉదయించిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు 1863 జనవరి 12వ తేదీ సోమవారం నాడు జన్మించారు. వారిది సుసంపన్నమైన కుటుంబమే కాక సమాజంలో మంచి పేరున్న కుటుంబం కూడా. బాల్యంలో స్వామి వివేకానందని నరేంద్రనాథ్ దత్త అని, ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. నరేంద్రుడు తాతగారైన దుర్గాచరణ్ దత్త పర్షియన్ భాష మరియు సంస్కృత భాషలలో గొప్ప పాండిత్యం కలిగిన న్యాయవాది. కానీ విశ్వనాథ్ జన్మించిన తర్వాత ఆయన సన్యసించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. నరేన్ తండ్రి గారైన విశ్వనాథ్ దత్త కలకత్తా హైకోర్టులో ఒక న్యాయవాది. ఆయన ఆంగ్ల, పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. భువనేశ్వరి దేవి ఏ పనినైనా సమర్థవంతంగా నిర్వహించగల రాజకుటుంబీకురాలు. ఆమెకు నరేంద్రుడు పుట్టక మున్పు కొందరు కుమార్తెలు పుట్టినప్పటికీ కొడుకు కావాలనే కోరికతో ఆమె వారణాసిలోని విశ్వేశ్వర స్వామి అయిన శివుడికి పూజలు చేసింది. కొంతకాలానికి శివుడు కలలో కనిపించి ఆమెకు కొడుకుగా పుడతానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి నరేంద్రుడు జన్మించాడు. చిన్నతనం నుంచే నరేంద్రుడికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండేది. రామాయణం, మహాభారతం కథలు ఆయనపై చెరగని ముద్ర వేశాయి. ప్రతి చిన్న విషయాన్ని తర్కించేవాడు. అదే సమయంలో చాలా ఉల్లాసంగా ఉండేవాడు. అల్లరివాడైన చాలా ధైర్యశాలి కూడా. చిన్నప్పుడు తన స్నేహితులతో ఒక చెంపక వృక్షం ఎక్కి ఆడుకునేవాడు నరేంద్రుడు. అయితే అక్కడ తోటమాలి ఆ చెట్టు ఎక్కవద్దని, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని భయపెట్టాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత నరేంద్రుడు మళ్ళీ ఆ చెట్టు ఎక్కి ఆడుకున్నాడు. కింద స్నేహితులు ఆ చెట్టు ఎక్కడానికి భయపడ్డారు. అప్పుడు నరేంద్రుడు నవ్వి, ఒకవేళ ఇక్కడ బ్రహ్మరాక్షసుడే ఉంటే మనం చాలాసార్లు ఇదివరకు ఆడుకున్నాం కదా, ఇక్కడ ఈ పాటికి ఆ బ్రహ్మరాక్షసుడు మనల్ని మింగేసే ఉండాలి కదా అని స్నేహితులకి ధైర్యం చెప్పాడు. ఆ సంఘటన ఆయనలో ఉండే తార్కిక లక్షణానికి మరియు ధైర్యానికి ప్రతిబింబం. చిన్నతనంలోనే ఎవరైతే చెప్పినా దానిని నిరూపించి చూపించమని సవాల్ విసిరేవాడు నరేంద్రుడు. యవ్వనంలో ఉండగా నరేంద్రుడికి తన సింహం లాంటి రూపానికి సరితూగే ధైర్యాన్ని కలిగి ఉండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరాన్ని, సుస్వరమైన గొంతును, ప్రకాశవంతమైన బుద్ధిని కలిగి ఉండేవాడు. సామగరిడిల్లోనూ, తత్వశాస్త్రంలోనూ, సంగీతంలోనూ తన తోటి వారి మధ్య తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. పుట్టుకతోనే అతని మనసులో విషయాలను సూక్ష్మంగా పరిశీలించే శక్తి నాటుకుపోయింది. నరేంద్రుడి మనసులో ఒక పక్క సనాతన సంప్రదాయాల మీద గౌరవం, మరొక పక్క పదునైన బుద్ధితో కూడిన విమర్శనాత్మక స్వభావం ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఈ సంఘర్షణల మధ్య మత సాంఘిక ఉద్యమమైన బ్రహ్మ సమాజంలో చేరి కొంత ఊరట పొందడానికి ప్రయత్నించారు నరేంద్రులు. అక్కడ అనేక మంది ఆధ్యాత్మిక నాయకులను కలుసుకున్నారు. కానీ వారెవరు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. అది ఆయన ఆధ్యాత్మిక అశాంతిని మరింత పెంచింది. ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్య కలకత్తాకు కొద్ది దూరంలో దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నరేంద్రుడి సోదరుడైన రామచంద్ర దత్త కూడా ఆ సాధువుని దర్శించమని ఆయనని ప్రోత్సహించాడు. ఆ విధంగా 1881లో నరేంద్రుడికి ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంసతో మొట్టమొదటిసారి పరిచయం అయింది. నరేంద్రులు రామకృష్ణ పరమహంసని, అయ్యా మీరు దేవుడిని చూసారా అని ప్రశ్నించారు. అప్పుడు రామకృష్ణ పరమహంస, అవును, ఇప్పుడు నిన్ను చూస్తున్న దానికన్నా స్పష్టంగా దేవుడిని చూశాను అని సమాధానం ఇచ్చారు. వెంటనే నరేంద్రులు చాలా ఆనంద పారవశులయ్యారు. ఆయనకు కూడా సాధన మార్గాన్ని ఉపదేశించి భగవత్ సాక్షాత్కార అనుభూతిని కలిగించారు రామకృష్ణ పరమహంసుల వారు. కాలక్రమంలో నరేంద్రుడు గురుదేవులకు శరణాగతుడయ్యాడు. తీవ్రమైన తపస్సాధనలు గురువుగారి సమక్షంలో చేశారు. శ్రీ రామకృష్ణుల వారు తన యువ శిష్యులందరికీ నరేంద్రుడిని నాయకుడిగా చేయదలిచారు. కానీ అతడు నిర్వికల్ప సమాధి స్థితిని
ప్రసాదించమని గురువుగారిని వేడుకొన్నాడు. అప్పుడు రామకృష్ణుల వారు, సిగ్గులేదా, నువ్వు ఒక పెద్ద మర్రి చెట్టులా పెరిగి ఈ ప్రపంచపు బాధల్లో మాడిపోతున్న వేలాది మందికి నీడనిస్తావనుకుంటే నువ్వు స్వార్థంగా మోక్షాన్ని కోరుకుంటున్నావు అని మందలించారు. గురువుగారి ఆజ్ఞను శిరసావహించారు నరేంద్రులు. నెమ్మదిగా ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి తగ్గి సన్యాసం వైపుకు మొగ్గు చూపడం ప్రారంభించారు నరేంద్రులు. ఆయన 1884లో బిఏ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. అయితే ఇంతలో హఠాత్తుగా తండ్రి గారు మరణించారు. ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుడిపైన విశ్వాసాన్ని కోల్పోలేదు. తన తపస్సుని నరేంద్రుడికి ధారపోసి గురుదేవులు 1886 సంవత్సరం ఆగస్టు నెలలో మహాసమాధి చెందారు. 1890 సంవత్సరంలో నరేంద్రుడు ఒక పరివ్రాజక సన్యాసిగా మారినప్పుడు ఒక సన్యాసిలాగా ఏకాంత జీవితం కాకుండా తానొక గొప్ప బాధ్యత నిర్వర్తించడానికి పుట్టానన్న భవిష్యత్ జ్ఞానం ఆయనకు కలిగింది. ఆయన భారతదేశం నలుమూలలా పర్యటించి జనసామాన్యం కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను అన్వేషించసాగారు. కన్యాకుమారి వెళ్ళి ఉద్వేగంతో కుమారీదేవి విగ్రహం ముందు సాగిలపడ్డారు. ఆ తర్వాత సముద్రాన్ని ఈది ఒక కొండరాయిని చేరుకుని రాత్రంతా ధ్యానంలో మునిగిపోయారు. భారతదేశ ఔన్నత్యం ప్రపంచానికి పరిచయం చేయాలంటే విదేశాలకు ప్రయాణించాలని వారు అక్కడ నిర్ణయించుకున్నారు. అమెరికా వెళ్ళి అక్కడ సర్వమత మహాసభలలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అందుకు రామకృష్ణుల వారు కలలో కనిపించి తన అంగీకారం తెలియజేసి ఆయనను ఆశీర్వదించారు. ఆయన శిష్యుడైన ఖేత్రి మహారాజు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆయనను వివేకానందుడిగా ఆరాధించారాయన. ఆ పేరే ప్రజల్లో స్థిరపడిపోయింది. అలా స్వామి వివేకానందుడిగా 1893 మే 31వ తేదీన చికాగో బయలుదేరారు. సర్వమత సభలలో ఆ సభా ప్రాంగణం సుమారు 7,000 మందితో కిటకిటలాడింది. అక్కడ స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస శారదామాతలను ప్రార్థించి సోదర సోదరీమణులారా అని సంబోధించగానే ఆ కళా ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. జనాలు 2-3 నిమిషాల పాటు కరతాళ ధ్వనులను ఆపలేదు. ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగానికి యువకుల నరాల్లో ఉత్సాహం ఉర్రూతలూగింది. అన్ని వార్తాపత్రికలు ఆ మరుసటి రోజు ఆ ప్రసంగాన్ని ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా స్వామీజీ తన ప్రసంగాల్లో భారతదేశపు విలువల్ని చాలాసేపు వివరించేవారు. స్వామీజీ కృషి వల్ల ఒక్క అమెరికా దేశంలోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. గురువుగారి బోధలు ప్రపంచ నలుదిశలా వ్యాప్తి చేయాలన్న లక్ష్యంతో 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. అనతి కాలంలోనే ఆ మఠం శాఖోపశాఖలుగా విస్తరించింది. తన అంతిమ కాలం సమీపించిందని స్వామీజీకి ముందే తెలుసు. 1902 జూలై 4వ తేదీన సాయంత్రం ధ్యానం చేస్తూ మహాసమాధిలోకి ప్రవేశించారు స్వామి వివేకానంద. తన ప్రవర్తనలో ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వ్యక్తిని ఏ శక్తి ఓడించలేదు అని ఆయన చెప్పే మాటలకు ఆయన జీవితమే ఒక ఉదాహరణ. జీవితంలో ఒక సరైన గురువుని పట్టుకుని తన ప్రశ్నలకు సమాధానం పొంది తద్వారా జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మవారి మీద నమ్మకం వదలలేదు. ఆయన పుట్టిన నేల యొక్క కీర్తిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేశారు. స్వామి వివేకానందులు మన జీవితానికి చెరగని బాట వేసిన మహనీయులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా కొత్త కంటెంట్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి. థ్యాంక్ యూ ఆల్.